కిరణ్ గారు సార్, నిజంగా సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. నిజంగానే మా చిన్నతనం గుర్తు చేశాయి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఇప్పుడు నార్మల్గా మీరు మీ ఊర్లో టీవీలో చూసిన ఫస్ట్ సినిమా కానీ ఏమన్నా సీరియల్స్ కానీ ఒకసారి చెప్తారా? నేను చూసిన ఫస్ట్ సినిమా అంటే సినిమా అన్నది మా ఊర్లో స్టార్ట్ అయిపోయి ఒక క్యాసెట్ ఉండే ఆ క్యాసెట్ని 20 సార్లు అరిగిపోయేలాగా రీల్ తెగిపోయేలా చూసిన సినిమా సమరసింహారెడ్డి అండి. అందుకే నా బాలకృష్ణ గారు పోస్టర్ వేశారు. మా నాన్నగారు బాలయ్య గారికి చాలా పెద్ద ఫ్యాన్ అనమాట. అప్పుడు సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, పల్నాడు బ్రహ్మనాయుడు, నేను వేరే సినిమాకి వెళ్దామన్నా వద్దన్నా నన్ను 10 సార్లు వెళ్ళి చూసే థింగ్ అనమాట. అది మా ఇంట్లో ఆ క్యాసెట్ ఉండేది, అది అరిగిపోయింది కూడా అప్పుడు ఫస్ట్. ఇలాగే సక్సెస్గా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. కిరణ్ గారు చాలా చిన్న స్థాయి నుంచి హీరోగా ఎదిగారు. అంటే మీరు ఒకప్పుడు అవకాశాల కోసం అంటే యూట్యూబ్ని ఒక షార్ట్ ఫిలిమ్స్ నుంచి హీరోగా ఎదిగారు. మీరు అవకాశాల కోసం ట్రై చేస్తున్న రోజుల నుంచి మీరు ప్రొడ్యూస్ చేసే స్థాయికి ఎదిగారు. ఫస్ట్ అది చాలామందికి ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ సార్. అంటే ఏంటి అంటే ఈ కాన్సెప్ట్ ఏంటంటే మీరు ప్రొడ్యూసర్గా మారడానికి రీజన్ ఏంటి? అంటే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలనా, లేకపోతే ఏంటి ప్రొడ్యూసర్గా మారడానికి రీజన్ ఏంటి సార్? అంటే నా ఉద్దేశం ఖచ్చితంగా ఏదో ఇది మన మీద ఉద్ధరిస్తానని చేస్తానని పెద్ద విషయం కాదు కానీ సార్, నేను చాలా దగ్గరగా చూశాను సార్. అంటే హైదరాబాద్కి వచ్చినప్పుడు మేమందరం నేను షార్ట్ ఫిల్మ్స్ చేసేటప్పుడు ఎంతమంది స్ట్రగుల్ అయ్యారు ఏంటి అన్నది నేను చాలా దగ్గరగా రోజు సాయంత్రం ఉండి రాత్రిపూట ఒక చిన్న హోప్ లేకున్నా అందరూ తిరిగి వెళ్ళిపోవడం చూశాను సార్. అప్పుడే ఎక్కడో చిన్న సీడ్ పడింది సార్. ఒకవేళ దేవుడు పుణ్యాన్ని మనకు అన్ని అదృష్టం కలిసి వచ్చి మనం చేసి నిలబడి మనం తిన్న తర్వాత ఏదైనా కొంచెం మనం చేయగలిగే పరిస్థితి ఉంటే మాత్రం ఖచ్చితంగా చేద్దామన్న హోప్ అయితే ఉండింది సార్. అప్పుడే అందుకే మనం ఉన్న దాంట్లో కొంచెం మనం పెట్టగలిగిన బడ్జెట్లో చేయొచ్చు అనిపించింది. అందుకే అందరూ కొత్త వాళ్ళతోనే చేద్దాం అనుకున్నాను. ఇది చాలా చిన్న మొదటి ప్రయత్నం సార్. అంటే కొత్త వాళ్ళతో చేస్తున్నారు కదా ఈ సినిమా. అంటే థియేటర్లకి రప్పించాలంటే మీరు కమర్షియల్ సినిమా కాదు, ఇది ఎంటర్టైన్మెంట్ లేదు అంటున్నారు. అంటే ఆడియన్స్ని ఎంగేజ్ ఏ యాక్సెప్ట్లో ఆడియన్స్ని ఎంగేజ్ అవుతారు ఈ సినిమాకి? ఏంటి అంటే కొత్త వాళ్ళని పెట్టి బడ్జెట్ ఎంతో మీరు పెట్టిన బడ్జెట్ ఖచ్చితంగా ఎంతో మినిమం బడ్జెట్ అయ్యి ఉంటుంది. దాన్ని ఎలా అంటే అంత గట్స్ ఏంటి? ఒక ప్రయోగం ఎక్స్పెరిమెంట్ అనుకోవచ్చా ఈ సినిమా? సార్ మనం చూస్తున్నాం సార్, ఇప్పుడు చాలా చిన్న సినిమాలు కంటెంట్ కానీ బాగుండి కొత్తదనంగా ఉండి ప్రజెంటేషన్ ప్రాపర్గా ఉంటాయి. నేను ఎప్పుడు ఏం నమ్ముతానంటే సార్, మనం తీసిన ప్రోడక్ట్ని రైట్గా ప్రజెంట్ చేస్తే మేము తీసిన సినిమా ఇది మీకు ఉండబోతుంది అని మనం చేసే ప్రమోషనల్ మెటీరియల్స్లో కానీ ఆడియన్స్కి మీరు థియేటర్లోకి వస్తే మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నాం అనేది కానీ మనం ప్రాపర్గా చెప్పగలిగితే ఖచ్చితంగా థియేటర్కి వచ్చి వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారని నేను నమ్ముతాను సార్. నా సినిమాలో కూడా ప్రీవియస్లో అదే ప్రూవ్ అయింది. ఈ తిమ్మరాజపల్లి టీవీ నేను హానెస్ట్ ఫిలిం ఎందుకు చెప్పానంటే సార్, ముని ఊర్లో చూసింది వాళ్ళ ఊర్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ని కళ్ళకు కట్టినట్టు అలాగే తీసాడు సార్. అది ఇప్పుడు చాలామంది ఆడియన్స్కి నచ్చుతుందని నా ఫీలింగ్ సార్. మోర్ దెన్ కమర్షియల్ ఎలిమెంట్స్, మోర్ దెన్ ఎనీథింగ్ ఒక హానెస్ట్ ఫిలిం తీస్తే థియేటర్కి అందరూ పరిగెడుతున్నారు ఈ మధ్యకాలంలో. మనం చూస్తున్నాం కదా సార్, ఏదైనా మంచి సినిమా వచ్చినప్పుడు చాలా బాగా తీశారా అని. బట్ కొన్ని సినిమాలు మంచి సినిమాలు ప్రయత్నంగానే అయిపోతున్నాయి, మళ్ళీ తర్వాత వచ్చి చాలా బాగుంది అంటున్నారు. నాకైతే నమ్మకం ఉంది సార్ ఈ సినిమా థియేటర్కి. బట్ ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్. ఇదిగో వీళ్ళందరూ కొత్త వాళ్ళు చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు, మంచి టెక్నికల్ వాల్యూస్ ఉన్న ఒక సినిమా. మీకైతే థియేటర్లో బోర్ కొట్టకుండా ఉండే సినిమాని నేను ప్రయత్నిస్తున్నాను. ఖచ్చితంగా చూస్తే మంచి ఎక్స్పీరియన్స్ ఆడియన్స్కి వస్తుందని ఫీల్ అవుతున్నాను సార్. కిరణ్ గారు సార్ హాయ్ సార్. హాయ్ సార్. ఇది అంటే ఒక పక్క సినిమాలు చేస్తున్నారు, వెబ్ సిరీస్ ఒకటి చేస్తున్నారు, ప్రొడక్షన్ కొన్ని సినిమాలు మీ సినిమాలు ప్రొడక్షన్లో మీరు పార్ట్ అయ్యి ఉన్నారు. ఇప్పుడు వేరే వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేస్తా సినిమా చేస్తున్నారు. అంటే టూ మెనీ థింగ్స్ పెట్టుకుంటున్నారేమో. అంటే ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు ఇవన్నీ అసలు? ఆ టీం మంచి టీం సార్, మంచి టీం సపోర్ట్. ఆఫీస్లో ఉన్న వాళ్ళందరూ ఎక్కడే కానీ వాళ్ళు 10 రూపాయలు మాకెలా వస్తుంది అనే దానికన్నా అందరం కలిసి ఎలా బాగుందామని ఆలోచించే మనస్తత్వం వాళ్ళందరూ. సో వాళ్ళందరూ సపోర్ట్ వల్ల చాలా హ్యాపీగా జరుగుతుంది సార్. అలా నాకేం ఎక్కడ స్ట్రెస్ కానీ ప్రెషర్ కానీ ఏం అవ్వట్లేదు సార్. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ డూయింగ్ ఇట్. ఓకే, ఒక క్రియేటివ్ పర్సన్గా, యాక్టర్గా, ఒక అంబిషన్ అన్నీ పక్కన పెట్టండి. ప్యూర్ ఒక ప్రొడ్యూసర్గా చెప్పండి, అసలు ఈ సినిమా ఒక కమర్షియల్గా మీరు ఏ పొజిషన్లో ఉన్నారు? అంటే థియేటర్కల్లో, నాన్ థియేటర్కల్ అన్నీ ఉంటాయి కదా, ఆ లెక్కలు చూసుకుంటే అసలు హౌ కంఫర్టబుల్ ఆర్ యూ, లేకపోతే ఎంత అన్కంఫర్టబుల్గా ఉన్నారు? సార్ టు బీ వెరీ ఫ్రాంక్, ఇంతవరకు నేను బిజినెస్ కూడా ఓపెన్ చేయలేదు సార్. ముందు నేను సినిమా చూసుకుందాం, చాలా సినిమా కంప్లీట్ అయిన తర్వాత నేను చూసుకుందాం. నాకు బాగా దగ్గరైన వ్యక్తులు కొంతమందికి సినిమా చూపించాను, వాళ్ళందరూ ఒపీనియన్ తీసుకున్నాను. నేను సినిమా చూశాను. ఈ సినిమా ఏంటన్నది నాకు ఒకటి అర్థమైంది సార్. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో వెరీ 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 హానెస్ట్ ఫిలిం సార్. ఈ సినిమాని నేను థియేటర్కి అందరూ వచ్చి చూస్తారు, చాలా బాగా ఎంజాయ్ చేస్తారని నేను నమ్ముతున్నాను సార్. బట్ ఇఫ్ ఇన్ కేస్
ఒకవేళ థియేటర్లో ఈ సినిమా ఎంత రన్ అవుతుంది, ఎంత పరిగెడుతుంది అనే దానికని పక్కన పెడితే, ఇదిగో ఇక్కడ ఉన్నారు కదా సార్, ఈ స్టేజ్ మీద ఉన్న ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్ కానీ వీళ్ళందరి లైఫ్ అయితే సెటిల్ అయిపోతుంది సార్, బికాస్ దే గేవ్ దర్ బెస్ట్. నాకు కమర్షియల్గా ఎంత సక్సెస్ వస్తుంది ఏంటి అని పక్కన పెడితే సార్, ఓకే ఒకవేళ అంత మంచి జరిగి దేవుడు పుణ్యాన్ని అందరూ సినిమా చూసి నచ్చి నాకు 10 రూపాయలు వచ్చినా ఓకే, రాకపోయినా ఓకే సార్, ఐ మీన్ దట్ స్పేస్ నో, రాకపోయినా ఓకే సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కిరణ్ గారు ఇక్కడ అన్న సార్ హాయ్ సార్. హాయ్ అండి. మార్చి 21, 2026 ఈ రోజు వరకు ఇప్పటి వరకు నాకు మీరు రియల్ హీరోలాగా కనబడట్లేదు. రియల్ హీరో అనుకున్నాను, ఇవాళ నుంచి మీరు నాకు రియల్ హీరోలాగా కనబడుతున్నారు సార్. థ్యాంక్ యూ సార్. కారణం ఏంటంటే నిజంగా మీరు ఇప్పుడు 50 మంది అంటే అలా ప్రౌడ్గా చెప్పుకునేవారు దర్శకుడు తేజ గారు. ఇవాళ ఎంతమంది వాళ్ళ ఎరాతో నుంచి ఎన్ని లైఫ్లు సెటిల్ అయినాయి. అలాగే మీ దగ్గర కూడా ఇప్పుడు మీరు చెప్తుంటే కూడా నిజంగా చాలా హానెస్ట్ ఫిలిం అని కనబడతా ఉండింది. మేము పాటలన్నీ చూసాం, నిజంగా చాలా బాగున్నాయి. మా ఊర్లో ఫస్ట్ మేము ట్యూషన్ నుంచి వస్తుంటే మహాభారత్కి కహాని అనగానే లగెత్తుకుంటూ వెళ్ళి పక్కింట్లో టీవీ చూసేవాళ్ళం. అలా ఆ నాస్టాల్జియా ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉండింది. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇందాక మన వాళ్ళు అడిగినట్టే కొంచెం రిస్కే సార్. ఎట్లాగైనా ఆ రిస్క్ని మీరు ఇప్పుడు కంఫర్ట్గా ఉన్నారని చెప్పారు కాబట్టి నాకు క్వశ్చన్ ఏం లేదు. మాకు సుధీర్తో క్వశ్చన్ ఉందండి. సార్ చెప్పండి సార్. సుధీర్ గారు 90స్కి వెళ్ళి అక్కడ ఇప్పుడు ఈ జనరేషన్కి ఆ టీవీ ఉంటుంది, బ్లాక్ అండ్ వైట్ టీవీలు డోర్లు వేసుకుంటారన్న సంగతి కూడా తెలియదు. ఇప్పుడు మీరు దానికోసం ఎంత కష్టపడ్డారు, ఎంత వర్క్ చేశారు అనేది చెప్తుంది. హలో, నాకు ముని చాలా క్లియర్గా చెప్పారండి ఆయనకి ఏం కావాలి అని. సో ఇట్ వాజ్ ఈజీ. ఆయనకు ఒక విజువల్ ఉండింది, నేను అది చేసి పెట్టాను క్లియర్గా, అంతే. అలాంటి ఒక అద్భుతమైన సినిమాలో ఒక హీరో తర్వాత మీ వర్క్ని ఫస్ట్ టైం బాగా ఎక్కువ మాట్లాడుకున్నారు. ఒక మిడ్ రేంజ్ సినిమాలో ప్రొడక్షన్ డిజైనర్ గురించి ఎక్కువ మాట్లాడిన సినిమా అవును సార్. ఆ తర్వాత మళ్ళీ దీనికి ఆ పేరు వస్తుందంటారా? ఫర్ షూర్ సార్, ప్రతి సినిమాకి అలా అనుకునే పని చేస్తాం. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. కిరణ్ గారు హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎడిటర్ని డైరెక్టర్గా మార్చారు, ఒక కెమెరామ్యాన్ని లీడ్గా యాక్టర్గా మార్చారు, అండ్ ఇంతమందిని పరిచయం చేయబోతున్నారు. ఆల్ ద వెరీ బెస్ట్ అండి, గొప్ప విషయం అది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమాకి వచ్చేసరికి ముని గారు మీకు స్టోరీ చెప్పినప్పుడు అంటే మీకు నచ్చిన ఎలిమెంట్ అండి, యాజ్ ఎ ప్రొడ్యూసర్గా కానీ యాజ్ ఎ హీరోగా కానీ మీకు టేస్ట్ ఉంటుంది, మీరు పిక్ చేసుకునే స్టోరీస్ కానీ అవి కానీ లైక్ నాస్టాలజిక్ మూమెంట్స్ అని ఏదైనా సస్పెన్స్ డ్రామా ఇంకేమన్నా? వాళ్ళ ఊర్లో జరిగిన ఒక సంఘటన చెప్పాడు. అంటే సాయంత్రం అవగానే ఊరందరూ కలిసి ఒక ఇంటికి టీవీ చూడడానికి ఎలా వెళ్ళేవాళ్ళు. నిజంగా ఊర్లో చాలామంది ఈగో ఇష్యూస్ ఉంటాయి, క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ ఇంటికి మనం వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో వాళ్ళకి మనం నచ్చలేదు అనుకోండి, వాళ్ళు కూర్చోనేరు మనల్ని అక్కడ, కట్టితో కొట్టేసి వెళ్ళిపోమంటారు. మన నాన్నకి నచ్చకపోయినా మనల్ని పంపరు ఆ ఇంటికి, రే వాడింటికి నువ్వేంట్రా వెళ్ళలేదని. కానీ ఏనేమో టీవీ తెచ్చి కొని తెచ్చి పెట్టాడు కదా. సో అక్కడికి పిల్లలకి వెళ్దామన్న ఈ ఈగో ఇష్యూస్ కానీ మనోడు చెప్పిన ఒక సంఘటన, అందరూ ఒక ఇంట్లోకి వెళ్ళి టీవీ చూస్తే ఆ ఇంట్లో వాళ్ళ మూడ్ ఎలా ఉంటుంది ఇవన్నీ చెప్పినప్పుడు నాకు చాలా హానెస్ట్గా అనిపించింది. నేను మా ఊర్లో చూశాను, మా ఊర్లో ఒకే ఒక టీవీ ఉండేది, మేము అందరం వెళ్ళి టీవీ చూస్తుంటే మనోడు 2 గంటలు కథ చెప్తున్నప్పుడు నేను మొత్తం కనెక్ట్ అయిపోతున్నాను. అవును కదా, చాలా నాస్టాలజిక్ ఫీల్ కదా ఇది. ఈ జనరేషన్ వాళ్ళకి మనందరికీ టీవీ అన్నది చాలా స్పెషల్ థింగ్. ఈ జనరేషన్ వాళ్ళకి నాకు తెలిసి అంత స్పెషల్ థింగ్ అయితే కాదు టీవీ. ఏది ఇంట్లో ప్రతి ఒక్క బెడ్రూమ్లో టీవీ ఉంటుంది ఇప్పుడు, కానీ ఆన్ అవుతాయి ఆన్ అవ్వో ఎవరికి తెలియదు. ఎందుకంటే ఇదిగో టీవీ వాళ్ళ తమ్ముడు వచ్చేసాడు, తమ్ముడు అంటే ఫోన్, ఇప్పుడు మొత్తం అంతా ఫోన్లలో యాప్లో లేకపోతే అది ఇది ఉంది కదా. సో టీవీ ఇంపార్టెన్స్ గురించి చెప్తే చాలామంది కనెక్ట్ అవుతారు. మళ్ళీ అందరూ చిన్న నాస్టాలజిక్ ఫీలింగ్కి వెళ్తారు. వాళ్ళ ఇంట్లో ఫస్ట్ టీవీ ఏది ఉంది, వాళ్ళు చూసిన ఫస్ట్ సినిమా ఏది అని చెప్పి వాళ్ళ ఇంట్లో మెమరీస్ అంతా గుర్తు తెచ్చుకుంటారు. వాళ్ళ ఊరు ఒకసారి గుర్తుకొస్తుంది అని చాలా బాగా అనిపించింది బ్రో. అందుకే నమ్మాను, అదే తీసాము. అంటే నేను ఎందుకు హానెస్ట్ ఫిల్మ్ అని పదే చెప్తున్నానంటే అలాగే ప్రజెంట్ చేసాం. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. ముని ఏదైతే చెప్పాడో అదే తీశాడు. రేపు మీరు కూర్చుంటే 2 గంటల పాటు ఊర్లోకి వెళ్ళిపోయి ఆ క్యారెక్టర్స్తో కనెక్ట్ అయిపోయి మీ మెమరీస్ అన్నీ, మీ నాస్టాలజిక్ ఫీల్స్ అన్నీ మళ్ళీ గుర్తొస్తాయి అనుకుంటా. మీకు బేసిక్గా ఓల్డ్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం. మీకు కే ర్యాంప్లో రాజశేఖర్ గారి సాంగ్ ఎంత వైరల్ అయిందో తెలుసు మీకు, రిలీజ్ తర్వాత పోస్ట్ రిలీజ్. అండ్ ఇందులో కూడా ఏదో బాలకృష్ణ గారి సాంగ్ ఏదో వాడారు, అది మంచి వైబ్ ఉంటుంది థియేటర్లో అంటున్నారు. బాలకృష్ణ గారి సాంగే కాదు, కొంచెం బొబ్బిలి సింహం సినిమా కొంచెం ఉంటుంది, కొంచెం పాలకొల్లు పాప ఆ సాంగ్ ఉంటుంది. సో ఏంటి మీ ఇంట్రెస్ట్ అది సాంగ్? లేదు, ఈ సినిమా మొత్తం మనోడి ఇంట్రెస్ట్. ఓకే. అండ్ మీరు అంటే యాజ్ ఎ హీరోగా చాలా కాంటెంట్ ఇచ్చారు ఇప్పటివరకు యాజ్ ఆఫ్ నో, ఎవ్రీ జోన్లో జానర్లో. అండ్ ఇప్పుడు ఓటీటీలో ఎంట్రీ ఇవ్వబోతున్నారు గుబ్బల చెరువు ఘాట్. చాలా ట్వీట్లు చూసాం ఇవి, బట్ దాన్ని షేర్ చేస్తూ ఇది ఎప్పుడు వస్తుందో అప్పుడు మామూలుగా ఉండదు అన్నట్టు ఒక ఎక్స్ప్రెస్ చేశారు. ఏంటి, ఎలా ఉండబోతుంది ఆ సిరీస్ కానీ అది? నిజంగా గోవల చెరువు ఘాట్ అనే సిరీస్ ఎప్పుడు బయటకు వస్తుందో తెలియదు, కానీ వచ్చినప్పుడు మాత్రం చాలామంది ప్రౌడ్గా ఫీల్ అవుతారు. ఇట్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద బెస్ట్ సిరీస్ ఇన్ ఇండియా, ఐఎమ్ షూర్.
అంటే నాకు సీరీస్ల మీద అంతకుముందు నేను ఎప్పుడు చేయలేదు, నాకు తెలియదు ఆ సెక్షన్ ఎలా ఉంటుంది ఏంటని. నేను ఏదో మెయిన్ స్ట్రీమ్ సినిమాలు చేసుకుంటూ వెళ్తాను. భరత్ కమ్మ అన్న ఈజ్ ఎ వెరీ గుడ్ ఫిల్మ్ మేకర్, నాకు చాలా ఇష్టం. షార్ట్ ఫిల్మ్స్ చేసేటప్పటి దగ్గర నుంచి భరత్ అన్న షార్ట్ ఫిల్మ్స్ అన్నీ చాలా బాగుండేటి. డియర్ కామ్రేడ్ ఈజ్ ఎ నైస్ ఫిలిం, చాలా బాగుంటుంది. అన్న వచ్చి నాకు కథ చెప్పినప్పుడు నేను సర్ప్రైజ్ అయిపోయాను అనమాట. అరే ఒక పొలిటికల్ డ్రామా ఇంత బాగా డిజైన్ చేశాడు ఏంటి అయినా, నేను మిస్ అవ్వద్దు ఈ సినిమా, ఎట్టి పరిస్థితిలో ఈ సిరీస్ మిస్ అవ్వద్దు అనుకున్నాను. నేను వెళ్ళి షూట్ చేశాను. చేసిన తర్వాత నా ఫీలింగ్ అది, అందుకే అది ట్వీట్ చేశాను. అది ఏ రోజు బయటకు వస్తుందో తెలియదు కానీ చాలా సర్ప్రైజింగ్గా ఉంటుందని. చాలా అంటే చాలా బాగా తీశారు బ్రో, అండ్ ఐఎమ్ సో హ్యాపీ వర్కింగ్ విత్ దెమ్. అమెజాన్ వాళ్ళు కానీ, ద ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ బిగ్ బడ్జెటెడ్ సిరీస్. చాలా బాగా వచ్చింది. ఆ డ్రామా మనందరం చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. ఇయర్లోనే ఉండొచ్చు అండి ఇది స్ట్రీమింగ్? మోస్ట్లీ ఇయర్లోనే ఉండొచ్చు. ముని గారు, కిరణ్ గారు చెప్పినట్టు, మీరు చెప్పినట్టు మీ రియల్ ఇన్సిడెంట్స్ తీసుకొని మీ ఊర్లో తీసిన సినిమా అంటున్నారు తిమ్మరాజుపల్లి. సో మీకు అంటే ఎప్పుడైనా యాజ్ అ డైరెక్టర్ అయ్యాక ఇది ఖచ్చితంగా చెప్పాలి అనిపించింది ఏంటి? ఎప్పుడు చైల్డ్హుడ్ డేస్లో చూసింది ఏదైనా టీవీ కానీ ఏదన్నా అలా ఇన్సిడెంట్స్ మూమెంట్స్ సార్. బేసిక్గా ఇప్పుడు మా ఊర్లో ఏంటంటే ప్రతి శివరాత్రికి అందరూ చాలా సెలబ్రేషన్ చేసుకొని టౌన్ నుంచి టీవీ తెచ్చేవాళ్ళు. టీవీ తెచ్చి 3 డేస్తో పాటు మా ఊర్లో ఏంటంటే ఒకరోజు అంటే ఒక పండగకి, ఈ ఏడాది శివరాత్రికి బాలకృష్ణ గారి సినిమా వేస్తే ఇంకో ఏడాది చిరంజీవి గారి సినిమా వేయాలి. ఇలా రూల్ ఉండేవి అక్కడ మా ఊర్లో. నాదేంటంటే నేను చూసింది మా ఊరికి ఫస్ట్ టైం నేను మా ఊర్లో టీవీ తెచ్చినప్పుడు నేను ఎలాంటి ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యానో అదే నేను తీసానండి ఇక్కడ. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. కొత్త వాళ్ళందరికీ సక్సెస్ కావాలి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. కిరణ్ గారు, ఇక్కడ అన్న తారకన్న, మీరు మాట్లాడుతూ ఇప్పుడు అన్నారు అంటే ఈ సినిమాకి డబ్బులు వచ్చినా పర్వాలేదు, రాకపోయినా పర్వాలేదని. అలాగే మీరు లైనప్ ఉంది యాక్చువల్గా. బట్ ఈ 3 సినిమాలు 4 సినిమాలు లైనప్ ఉన్నప్పుడు ఇది ఫస్ట్ సినిమా నా ప్రొడక్షన్ నుంచి, ఇది ఫస్ట్ సినిమాగా రావాలని పెట్టుకోవడానికి రీజన్ ఏంటి? చెప్పాను కదన్నా, నాకు ముని కథ చెప్పినప్పుడు చాలా హానెస్ట్గా అనిపించింది అన్న. నా ఫస్ట్ సినిమా రాజావారి రాణి గారు, నేను ఫస్ట్ చేసిన సినిమా కూడా నాకు అదే ఫీలింగ్ అన్న. అంటే అరే ఒక జెన్యూన్ ఫిలిం తీద్దాం, ఒక జెన్యూన్ హానెస్ట్ ఫిలిం తీసినప్పుడు మనకు హ్యాపీనెస్ ఉంటుంది, పర్సనల్ సాటిస్ఫాక్షన్. రేపు ఎప్పుడైనా మనం ఆ సినిమా వేసుకున్నప్పుడు అరే భలే తీసాం రా, హానెస్ట్గా తీసాం, ఆర్టిస్టులు అందరూ చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు, బాగుంటుంది, ఒక కంప్లీట్ ఫీలింగ్ ఉంటుంది కదా. నాకు ఫస్ట్ చెప్పినప్పుడు నాకు ఆ కంప్లీట్ ఫీలింగ్ కలిగింది మనోడు ముని చెప్పినప్పుడు. అందుకే తిమ్మరాజుపల్లి టీవీని చేద్దామని డిసైడ్ చేశాను. దీంట్లో 50 మంది అంటున్నారు, నెక్స్ట్ 20 మంది అంటున్నారు. అంటే ఏంటి ప్రతిదీ ఎక్కువ యాజ్ మెనీ ఆఫ్ న్యూ కమర్స్ ఇండస్ట్రీకి తీసుకొద్దాం అనే ప్రయత్నం, అది ఏంటి, అది ఎలా చూడాలి? లేదన్న, అంటే ప్రయత్నం అనే మాట ఎంతవరకు నాకు తెలియదు. బట్ నేను మన ప్రొడక్షన్లో చేసే సినిమాలు అయితే అందరూ కొత్త వాళ్ళతోనే చేస్తానన్న. ఇంతకుముందు నేను నేను మాట ఇచ్చినట్టే వీలైనంత మందిని కొత్త వాళ్ళందరికీ నా సినిమాలలో అవకాశాలు ఉంటాయి. బట్ అదే కొన్నిసార్లు ఏంటి అని అంటే, ఎందుకంటే వందలాది మంది వేలాది మంది అప్రోచ్ అయినప్పుడు వాళ్ళకి రెస్పాన్స్ వెళ్ళకపోవచ్చు. వాళ్ళు అరే ఏంటి మాకు ఇస్తా అన్నాడు మాకేం రాలేదని వాళ్ళకి అది తెలియకపోవచ్చు. అందరికీ నేను ఇవ్వలేనన్నా, నా శక్తి అంత లేదు. బట్ నేను చేసే దాంట్లో నేను ఉన్నంతలో మాత్రం అందరూ కొత్త వాళ్ళతోనే చేస్తాను. ఒక పక్కన యాక్టర్ కింద చేస్తున్నారు, ఒక పక్కన ప్రొడక్షన్లో ఉన్నారు. ఇవన్నీ ఉండి కూడా మళ్ళీ మెగాఫోన్ పట్టుకోవాలి అనే ఇది ఎందుకు వచ్చింది మళ్ళీ? అంటే ఎందుకు ఒక డ్రామా మంచిగా అనిపించింది, నాకు కథ చెప్పాలనిపించింది. ఎప్పటి నుంచో ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చేద్దాం అనిపించింది. సరే నాకు కథ రాశాను, అంతా బాగా అనిపిస్తుంది, సరే చేద్దామనే ఫీలింగ్ వచ్చింది. హానెస్ట్గా చేస్తున్నాను అంతే, దాని గురించి ఏం పెద్ద ఏం ఎక్కువ ఆలోచించట్లేదు. మంచిగా అనిపించింది, చేద్దాం అనే ఫీలింగ్ అంతే. అంటే ఫైనల్గా ఇప్పుడు ప్రొడక్షన్స్ అనేది అనేది మీ కెరీర్లో మిమ్మల్ని ఎందుకు ఎవరో చెప్పినట్టు నిలబెట్టింది యాక్చువల్గా. దాని తర్వాత నుంచి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదనే వచ్చే ఒక స్టేజ్ ఇచ్చింది. మీరు ప్రొడక్షన్స్ అని ఇక్కడ పెట్టడంతో అది మీకు ఎంత కనెక్ట్ అనేది మాకు అర్థమవుతుంది. బట్ మరి 2 స్టార్ట్ అవుతుంది, దాంట్లో కిరణ్ అబ్బవరం ప్లేస్లో సీక్వెల్లో రిప్లేస్ చేయడం అనేది చాలా తక్కువ, ఎందుకు జరుగుతుంది? ఏమో ఇంకా దాని గురించి ఏం పెద్ద డిస్కషన్ నా వరకు రాలేదు, దాని గురించి జెన్యున్గా డిస్కషన్ అవ్వలేదు ఇంకా. కిరణ్ గారు, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. కిరణ్ గారు, అంటే ఇందాక సాంగ్లో సో బేసిక్గా టీవీల మీద 8 అనే నెంబర్ ఒకటి ఉంది. సో పక్కన క్యాలెండర్లో కూడా డేటు 8th మంత్. సో మీ పెళ్ళి రోజు అండ్ మీ పుట్టినరోజు 8th మంత్. సో ఇక్కడ April 17 8th. సో ఏంటి అంటే ఈ సినిమాకిను 8 అనే మెంబర్కి ఏంటి కనెక్షన్ ఏంటి? మీరు చెప్తుంటే ఆలోచిస్తున్నాం కానీ ఇంత, బట్ యా మీరు చెప్తుంటే అనిపిస్తుంది ఏదో సంథింగ్ నిజంగా 17th రిలీజ్ అవ్వడం 8 నెంబర్ ఏదో కనెక్షన్ ఉన్నట్టుంది బ్రో. ముందైతే అనుకున్నది కాదు పర్టికులర్గా. టీవీలో 8 నెంబర్ మీద చాలా కథ నడుస్తుంది, చిన్న సస్పెన్స్ నడుస్తుంది, అందుకని ఆ 8 ఉంది. బట్ యా థ్యాంక్స్ ఫర్ ఇవన్నీ ఏదో చేశారు, చూద్దాం మంచి జరగాలి. అవునే అవునే సార్ కిరణ్ గారు,
ఇక్కడ అన్న హాయ్ అన్న. సార్ ఇది డైరెక్టర్ గారిని అడగాలి, కాకపోతే మిమ్మల్ని అడుగుతున్నాను సార్. 80s లో 90s తీశారు కాబట్టి సినిమా టీవీస్తో పాటు 3 రోజులు రెంట్కి తీసుకున్నప్పుడు దాంతోపాటు వీసీపీ కూడా వీసీఆర్ VCR అది కూడా తెచ్చుకుంటారు. దాంతోపాటు వేరే రకంగా వేరే క్యాసెట్లు కూడా తెస్తారు. అవును. ఆ క్యాసెట్ తెచ్చినప్పుడు ఊరు మధ్యలో ఉన్నప్పుడు ఆ క్యాసెట్ ప్లే అవుతుంది. అటువంటి సీన్లు కొన్ని ఉంటాయా అని అనిపిస్తుంది. లేదన్న, కుటుంబ కథా చిత్రం. నువ్వు చూసినవి కావాలి కుటుంబ కథా చిత్రం సార్. కుటుంబ కథా చిత్రం కాకపోయినా అటువంటి జరిగిన సందర్భాలు ఉన్నాయి, అటువంటి సీన్లు అని పెట్టారా? అంటే అది కుటుంబ కథా చిత్రం అయినా కూడా అవి చేసినవే. అవునా? ఏమన్నా ఊర్లో ఆడ చూస్తారు అందరూ ఉన్నప్పుడు నాకు అందరూ ఉన్నప్పుడు కాదు నాకు తెలియదు సార్, అందరూ ఉన్నప్పుడు కాదు సార్. ఆ రెంట్ తీసుకుని తర్వాత చూసి అవునా? అంటే అవి అలాంటివి ఉంటాయి కానీ బట్ అంటే దాని మీదకి ఏం పెద్ద లేదన్న. దాని మీద వీళ్ళు అడగడాలు క్యాసెట్లు ఏదో తీసుకోవడాలు ఏవో ఉంటాయి కానీ దాని మీదకి ఏం లేదు. ఆ ట్రాక్ వెళ్ళలేదు. ట్రాక్ వెళ్ళదన్న. సూపర్ సార్. సార్ ఇందాక చెప్పారు డైరెక్షన్ చేస్తున్నప్పుడు ఆల్రెడీ కాస్ట్ కూడా అరవింద్ స్వామి గారి పేరు వచ్చేస్తుంది బయటికి. ఇంకా ఏది ఫైనల్ అవ్వలేదన్న. అంత పరిశీలన అంటే వీఆర్ అప్రోచింగ్ ఫర్ మెనీ యాక్టర్స్. ఇంకా ఏది మనకి ఫైనల్ అయితే అవ్వలేదన్న. ఫైనల్ అయితే ఇన్ఫార్మ్. లేదు, అయ్యో మనం తెలుగు వాళ్ళే ఉంటారు అందరూ. సార్ దానిలో కిరణాభారం హీరోగా ఉంటారా లేకపోతే వేరే కాస్టింగ్ గారు? నేనే హీరోగా చేస్తానన్న. ఓకే సార్. థ్యాంక్ యూ అన్న. అందరం మంచిగా ఉగాది పంచలు కట్టుకుని వచ్చారు, మీరు మాత్రం 5 డేస్కి వచ్చారు. అని మొన్ననే పంచి కట్టానన్న. మళ్ళీ ఈ రోజు కడితే బాగోదులేని కట్టలేదన్న. మీరు కూడా బాంబేకి ఈవెంట్కి వెళ్ళినప్పుడు అక్కడే కట్టాం, మళ్ళీ ఎందుకులేని. ప్రొడ్యూసర్గా ఫస్ట్ సినిమా ఇది చేస్తున్నారు కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు సార్? ప్రొడ్యూసర్గా మీకు ఏమనిపించింది? అసలు ఏ ప్రాబ్లం, టు బి వెరీ హానెస్ట్, ఏ ప్రాబ్లం ఫేస్ చేయలేదన్న. ఐఎమ్ వెరీ హ్యాపీ. రితికేష్ మొత్తం చూసుకున్నాడు, ఈజ్ అ క్రియేటివ్ ప్రొడ్యూసర్. తనే అక్కడికి వెళ్ళి మొత్తం అంతా తనే చూసుకున్నాడు. మదనన్న ఉన్నాడు. మదనన్న ఈజ్ వెరీ లాయల్ టు మీ. ఫస్ట్ నుంచి ఇదిగో మదనన్న ఉన్నాడంటే నాకు వచ్చిన నమ్మకం, రూపాయి కూడా ఎక్కడికి వెళ్ళదు అని చెప్పి. వీళ్ళందరూ టీం వెళ్ళి ఇదిగో వీళ్ళందరూ సపోర్ట్ చేయడం వల్ల నేను ఒక బడ్జెట్లో సినిమా తీద్దాం అనుకున్నాను. అదే బడ్జెట్లో ఎలాగ ముని సపోర్ట్ కానీ ఆర్టిస్టులందరూ సపోర్ట్ వల్ల చాలా అంటే చాలా ఈజీగా హ్యాపీగా అయిపోయింది. ఈ టీవీ కాన్సెప్ట్ అంటే గతంలో కొన్ని సినిమాలు వచ్చాయి. యాక్చువల్లీ చెప్పాలంటే రీసెంట్లీ సమంత గారు ప్రొడ్యూసర్గా ఉన్నది, అది శుభం సినిమా వచ్చింది. ఇలా వచ్చినాయి కదా, కొద్ది డిఫరెంట్ జానర్స్. అంటే ఇందులో ఈ తిమ్మరాజపల్లి టీవీ ఏం చెప్తుంది అసలు ఆ సబ్జెక్ట్కి దీనికి అసలు సంబంధమే లేదండి. ఇదేంటంటే శివరాత్రి పండగకి ఆ ఊరోళ్ళు మొత్తం డబ్బులు చందా వేసుకొని 1990s ఆ టైంలో ఒక టౌన్ నుంచి ఒక టీవీ తెచ్చుకొని సినిమా చూసేలాంటి ఒక క్యారెక్టర్స్, అలాంటి వాళ్ళ మధ్య ఆ ఊర్లో ఏం జరిగింది, ఆ టీవీ మధ్య జరిగిన డ్రామా ఏంటి, వచ్చిన సస్పెన్స్ ఏంటి అని నడుస్తుంది. ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు సార్, ఇందాక మీరు అన్నారు చాలా ఎక్సైట్మెంట్ అయ్యాను నేను అంటే ఆ థాట్ అది అని చెప్పారు కదా. కానీ ఇప్పుడున్న జనరేషన్కి ఇది ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నారు? మనం ఎక్సైట్ అయ్యవచ్చు అంటే అప్పుడున్నది ఒక మెమరీస్ మనకి బాగా స్వీట్ మెమరీస్ లాగా ఉంటాయి, కానీ ఇప్పుడున్న వాళ్ళకి అది ఎంతవరకు రీచ్ అవుతుంది? సార్ దీంట్లో మోర్ దెన్ డ్రామా ఎక్కువ ఉంటుంది సార్. భయంకరం ఆ డ్రామాని మీరు భయంకరంగా ఎంజాయ్ చేస్తారు సార్. అది మాత్రం నేను డ్యామ్సూర్ చెప్తాను. డ్రామా క్యారెక్టర్ల మధ్య ఉన్న డ్రామా చిన్న ఈగోయిస్ట్ లాగా ఉండేది, నాస్టాలజిక్ ఫీలింగ్తో పాటు చాలా మంచి డ్రామా ఉంటుంది సార్. ఆ డ్రామా అందరినీ హుక్ చేస్తుందని నేను భయంకరంగా నమ్ముతున్నా. బేసిక్గా కొన్ని సినిమాలలో ఉంటుంది కదా సార్, ఆర్జీవి గారు సత్య సినిమా, దాంతో దీంతో పోల్చకూడదు. బేసిక్గా నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి సత్య సినిమాలో. ఆ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్ మధ్య చుట్టూ జరిగే ఒక డ్రామా ఒకటి ఉంటుంది. దీంట్లో దీనికి పొందడం లేదు, కానీ ఇది విలేజ్ బ్యాక్డ్రాప్లో నా కథ వేరు, ఆ కథ వేరు. బట్ డ్రామా అనేది చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది. ఆర్టిస్టులు కూడా అదే చాలా బాగా పర్ఫామ్ చేశారు. దాని తగ్గమైన మ్యూజిక్ ఇచ్చారు, దాని తగ్గమైన విజువల్స్ ఇచ్చారు. నేను అది డ్రామా అయితే మిమ్మల్ని హుక్ చేస్తుందని 100% చెప్తున్నాను సార్. మీ అందరికీ ఫస్ట్ సినిమా. అవును సార్. అంటే కొద్దిగా తెలిసిన ఫేసెస్ ఉండాలనుకుంటారు, అంటే చూస్తే కొద్దిగా బిజినెస్ ఇందాక మాట్లాడుకున్నట్టు, లేదంటే కథ రీచ్ అవ్వాలి, దానికి తగ్గట్టు ఉంటేనే అది అవుతుంది కదా. ఏ డేర్తో అందరు కొత్త వాళ్ళని తీసుకున్నారు మీరు? సార్ బేసిక్గా నా డేర్ కన్నా ప్రొడ్యూసర్ గారు డేర్ కూడా ఉండాలి సార్ బేసిక్గా. ఎందుకంటే ఆయన ఒప్పుకోవడం నాకు చాలా ప్లస్. అది కాకుండా ఇంకోటి ఏంటంటే మంచి సినిమాని, ఒక మంచి డ్రామా ఉన్న సినిమాని మన తెలుగు ఆడియన్స్ మంచిగా ఎంకరేజ్ చేస్తారని నమ్ముతున్నాను సార్. అది ఏదంటే రాజాగారు రాణి గారికి ప్రూవ్ అయింది, అలాగే ఒక కంచరపాలెం లాంటి సినిమాలకు ప్రూవ్ అయింది, సినిమా బండి లాంటి సినిమాలకు ప్రూవ్ అయింది. ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి సార్. బట్ మలయాళం సినిమా నుంచి వచ్చిన సినిమా మొన్న ప్రేమలు లాంటి సినిమాలకి కొత్త వాళ్ళే కదా సార్, మనకు తెలియదు. బేసిక్గా కొత్త వాళ్ళే. మంజుమాల్ బాయ్స్ లాంటి సినిమాలకి మనకు కొత్త వాళ్ళే. మళ్ళీ రీసెంట్గా ఎస్ సార్, వాళ్ళు కూడా కొత్త వాళ్ళే. రాజు విట్స్ రాంబాయ్ సినిమాకి కూడా కొత్త వాళ్ళే. అంటే డ్రామా ఉండి మంచి గ్రిప్పింగ్తో ఉంటే ఆ క్యారెక్టర్లు మీరు కనెక్ట్ అయినారంటే ఆ వరల్డ్లోకి మిమ్మల్ని కన్ఫర్మ్ తీసుకెళ్తుంది. ఆ క్యారెక్టర్లు మీరు నవ్విస్తాయి, బాధ పెడతాయి,
ఇంకా మీ గుండెలకైతే అతుక్కుంటాయి సార్, పక్కా చెప్తున్నా. ఓకే, కాన్సెప్ట్ రాయలసీమ బ్యాక్డ్రాప్ అంటే మొత్తం కూడా ఆ స్లాంగ్లో ఉంటుంది కదా. అంటే ఇది బేసిక్ ఏంటంటే కుప్పం సరౌండింగ్లో జరిగే ఒక కథ సార్, అక్కడ కుప్పం ప్రాంతంలో జరిగే అక్కడున్న స్లాంగ్ సార్. బేసిక్ ఈ ఆర్టిస్టులు అందరూ బేసిక్గా వరంగల్ చెందిన వాళ్ళు, వీళ్ళందరూ రిహార్సల్ చేసాము ఒక 30 days. ఒక లాంగ్వేజ్ ప్రాబ్లం రాలేదు అంటే డైలాగ్ చెప్పడం అలా ఏం లేదు సార్, మీకు నార్మల్ అందరికీ అర్థమయ్యే లాంగ్వేజ్లోనే ఉంటుంది, పదాలన్నీ అలాగనే ఉంటాయి. చిన్న చిన్న పదాలు ఉంటే ఏమో అసలు రూటెడ్ కోసం చిన్న చిన్న పదాలు ఉంటాయి, కానీ కన్ఫర్మ్ ఆ కథ ఆ మాటలు అన్నీ మీకు అర్థమవుతుంది సార్ మంచిగా. కిరణ్ గారు, సార్ కిరణ్ గారు, అంటే టాలెంట్ని గుర్తించి అవకాశాలు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. అంటే చాలామంది అవకాశాలు ఇస్తారు, కానీ మన చుట్టూ ఉన్నటువంటి టాలెంట్ పర్సన్ ఎవరు ఉన్నారు, ఎలా ఇబ్బందులు పడుతున్నారని వాళ్ళని గుర్తించి అవకాశం ఇవ్వడం అనేది చాలా మంచి విషయం. ఇందాక మీరు మాట్లాడుతూ భయం వీడి ఒక ధైర్యంతో అడిగేయండి, ఇండస్ట్రీ మిమ్మల్ని ఆదరిస్తుంది అన్నారు. సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మీరే. సో ఇంతమందిని ఇంట్రడ్యూస్ చేయడం అనేది సో మీలో ఇంకా ఎంత ధైర్యాన్ని నింపింది, ఇండస్ట్రీలో ఎంత ధైర్యాన్ని తీసుకొస్తుంది? ఐఎమ్ సో హ్యాపీ సార్ వీళ్ళందరిని ఇంట్రొడ్యూస్ చేసినందుకు. ఇంకా హ్యాపీనెస్ ఇంకా ఎక్కువ ఏంటంటే సార్, సరే ముందు మొదలు పెట్టేటప్పుడు ఒకటి అనుకుంటాం, వీళ్ళు బాగా చేస్తారులే, వాళ్ళకి మంచి పేరు వస్తుందని. నేను సినిమా ఎప్పుడైతే చూసానో అప్పుడు నేను చాలా కాన్ఫిడెంట్ సార్. ఈ సినిమాని నన్ను చాలామంది నా సన్నిహితులు కానీ వాళ్ళు చాలామంది అడిగారనమాట, కొంచెం జాగ్రత్త, ఈ రోజుల్లో చిన్న సినిమాలకి థియేటర్కి రప్పించడం కొన్ని కష్టమవుతున్నాయి, మన మార్కెటింగ్ స్ట్రాటజీస్ కానీ అవి కానీ ఇవి కానీ అన్నప్పుడు నా ఫీలింగ్ ఏంటంటే, సరే మోర్ దాన్ కమర్షియల్ సక్సెస్ అది పక్కన పెడితే, నేను ఈ మధ్యకాలంలో చూసిన బెస్ట్ పర్ఫార్మర్స్ సార్ వీళ్ళందరూ, ఆర్టిస్టులు అందరూ. వీళ్ళందరి లైఫ్ సెట్ అయిపోవాలి సినిమా ద్వారా అని నేను నాకు చూసినప్పుడు చాలా మంచి ఫీలింగ్ కలిగింది సార్. ఇంత బాగా చేశారంటే యాక్టింగ్ వీళ్ళందరూ అని, అది నాకు మోర్ హ్యాపీనెస్ ఇచ్చింది సార్. అంటే కంటెంట్ ఉంటే క్యారెక్టర్స్ అవసరం లేదు, అందులో చేసిన వాళ్ళు ఎవరైనా అవసరం లేదు, బలంగా గుర్తుపెట్టుకుంటే కంటెంట్ ఉంటే చాలు, ఆడియన్స్ మంచి సినిమాలను ఆదరిస్తున్నారు. అయితే ఇదే టైంలో ఒక్కొక్క ప్రాంతం నుంచి ఒక్కొక్క కథ, మట్టిలో పుట్టిన కథ, మనుషులను తరిచి చూసే కథలు పుడుతున్నాయి. సో అలాంటి టైంలో మీరు ఒక్కొక్క ప్రాంతం నుంచి, మీ పుట్టిన ప్రాంతం నుంచి ఒక కథను తీసుకొని చెప్పడం, సో వేరే ప్రాంతాల వాళ్ళకి అవకాశాలు ఇవ్వడం అనేది ఒక మంచి వాతావరణం ఇండస్ట్రీలో తీసుకొస్తుంది. ఇలా హీరోలు అందరూ కూడా వాళ్ళకు తోచిన విధంగా ఒక హీరో థియేటర్ కడుతున్నాడు, ఒక హీరో ప్రొడక్షన్ హౌస్ పెడుతున్నాడు. అంటే గతంలో సినిమా ఇండస్ట్రీకి ప్రొడ్యూసర్లు దొరకట్లేదు, అసలు ప్రొడ్యూసర్ అనే వ్యవస్థనే పూర్తిగా కమర్షియలైజ్ అయిపోతుంది, లేదంటే కార్పొరేట్ వ్యవస్థ అవుతుంది అన్న టైంలో మీలాంటి హీరోలు అందరూ కలిసి ఇండస్ట్రీని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనేది ఒక మంచి పరిణామంగా ముందుకెళ్తుంది. సో వచ్చే తరానికి మీరు ఒక దారి చూపుతున్నారు అనుకోవచ్చు. అంటే ఇది పొగొడతారనుకో కాకుండా సో ఒక మంచి విషయానికి మీరు నాంది పలుకుతున్నారు అనుకోవచ్చు. ఏమో సార్, అది చాలా పెద్ద మాట ఏమో నాకు తెలియదు. బట్ ఇందాక నేను చెప్పినప్పుడు ఏంటంటే, నా సైడ్ నుంచి నేను ఇవ్వాలనుకునే చిన్న హోప్ ఏంటంటే, అసలు భయపడొద్దు, ఏమున్నా ధైర్యంగా ఉండండి. మీరు ఇది అవ్వాలనుకున్నారో అది అవుతారు. దానికి చిన్న థింగ్ ఏంటంటే, భయం పక్కన పెట్టేసి ధైర్యంగా ముందరకు ఉండండి, ఖచ్చితంగా అవుతుంది అన్నది నేను గట్టిగా నమ్ముతాను సార్. అదే దాంట్లో నేను చేసే దాంట్లో ఓకే, ఇలా మనం చేయగలిగిన పరిస్థితి ఉన్నప్పుడు మనం చేసే దాంట్లో చేస్తే మనం అవకాశం ఇవ్వడం అంటే సార్, అట్ ద ఎండ్ ఆఫ్ ది రేట్స్ మనం ఏదో ఇస్తాము, సినిమా బాగా ఆడితే మనకు డబ్బులు వస్తాయి, అంతా పక్కన పెడితే నిజంగా కానీ వాళ్ళు ప్రూవ్ చేసుకోగలిగితే వాళ్ళ అయిపోద్ది కదా సార్. జస్ట్ ఒక ఆపర్చునిటీ ఇవ్వడం వరకే మనం చేయగలం కదా సార్. అది మనం చేద్దాం, వీలైనంత చేద్దాం. ఒక ఇయర్కి మనం 3 సినిమాలు చేస్తాం, 4 సినిమాలు చేస్తాం, పక్కన పెడితే ప్రతి సినిమా ద్వారా ఒక 40-50 మంది కొత్త వాళ్ళకి ఒక ఆపర్చునిటీ క్రియేట్ అయితే, నిజంగా వాళ్ళు టాలెంటెడ్ అయితే వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు. బట్ వాళ్ళకి ఆపర్చునిటీ అయితే దొరుకుతుంది కదా, వాళ్ళకి ఆ ఫీలింగ్ నాకు ఎవరు ఇవ్వలేదు, ఇవ్వకపోవడం వల్ల నేను ఇంటికి తిరిగి వెళ్ళిపోయాననే ఫీలింగ్ లేక, అరే నాకు ఇచ్చారు, నేను చూశాను, నేను పనికొస్తానా లేదా అని మనోడే తెలుసుకుంటాడు ఒకసారి వచ్చినప్పుడు. ఆ ప్రయత్నం అయితే ఇవ్వాలి సార్. నేనే కాదు, వీలైనంత మనం చేస్తే, కొత్త వాళ్ళతో చేస్తే చాలా బాగుంటుందని నా ఫీలింగ్ సార్. ఎందుకంటే చాలామంది సార్, నేను ఇప్పటికే కలుస్తుంటాను కదా కృష్ణానగర్లో, కానీ మనం అనుకోవచ్చు అవి ముందు మాటలే. కృష్ణానగర్లో చాలామంది ఆపర్చునిటీ కోసం, ఒక అవకాశం కోసం వెయిట్ చేస్తున్నారు. ముందు మాట కాదు సార్, అది ఎప్పటికి ఉండే మాటే. రోజులు వచ్చే కొద్దీ, ఇయర్స్ వచ్చే కొద్దీ చాలామంది ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తూనే ఉంటారు. ఇప్పటికే కృష్ణానగర్లో ఒక యాక్టర్ అవ్వాలని కానీ, లేకపోతే ఒక డైరెక్టర్ అవ్వాలి కానీ, చిన్న టెక్నీషియన్ అవ్వాలి కానీ వేలాది మంది ఉన్నారు సార్. వాళ్ళందరికీ ఒక ఆపర్చునిటీ అనేది వస్తే మంచి విషయమే, అందరూ చేస్తే వెరీ హ్యాపీ సార్. సినిమా తీయడం చాలా సులువు, ఇలాంటి కంటెంట్ని గుర్తించి ప్రేక్షకులకు చేరువ చేస్తేనే దానికి సార్థకత చేకూరుతుంది. మరి థియేటర్ విషయంలో, థియేటర్కి దీన్ని పూర్తి స్థాయిలో తీసుకెళ్ళడానికి నెక్స్ట్ స్టెప్ ఏమైపోతున్నారు? ఎందుకంటే నిర్మాతకి చాలా సవాల్. మీరు హీరోగా సో మీకు బ్యాక్ ఎండ్ ఇంకో ప్రొడ్యూసర్ ఉంటారు కాబట్టి ఆ సినిమాను ప్రేక్షకులకు తీసుకెళ్ళడానికి ఈజీ. ఇప్పుడు మీరే ప్రొడ్యూసర్ కాబట్టి మీ కంటెంట్ని ఆడియన్స్కి చేరువ చేయడానికి థియేటర్కల్గా ఎలాంటి స్టెప్ అయిపోతున్నారు? సో ఏ స్థాయిలో దీన్ని రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉంది? లేదు, మంచి రిలీజ్ ఉంటుంది, గట్టిగానే ఉంటుంది. నా సినిమాలు ఎలా అయితే అవుతాయో ఈ సినిమా కూడా అలాగే అవుతుంది సార్. చాలా మంచిగా తీసుకెళ్తాను, ఖచ్చితంగా సినిమా నచ్చి అందరూ ఆదరిస్తారు అనుకుంటున్నాను సార్. వేద గారు, సో మీ మొదటి తెలుగు అమ్మాయి మళ్ళీ ఇండస్ట్రీలోకి రావడం హ్యాపీగా ఉంది. సో
క్యారెక్టర్ మీకు వచ్చినప్పుడు మొదటి సినిమానే ఒక పీరియాడిక్ బ్యాక్డ్రాప్తో వచ్చింది. సో దానికోసం ఎంత మేక్ ఓవర్ అయ్యారు, తర్వాత మీకున్న థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉపయోగపడింది ఈ సినిమాకి? యాక్చువల్లీ ఫస్ట్ కాస్ట్ అయిన తర్వాత ముని గారు ఇందులో స్లాంగ్ ఉంటుందండి, క్యారెక్టరైజేషన్ నాకు ఎక్స్ప్లెయిన్ చేసి మనం వర్క్ చేయాలి అని చెప్పారు. నేను అప్పుడు ఇంకా ప్లేస్ చేస్తున్నాను. సో అది నాకు క్యారెక్టరైజేషన్ని బెటర్గా అర్థం చేసుకోవడానికి, లేకపోతే మా డైరెక్టర్ గారికి కొంచెం టోన్ డౌన్ చేయాలన్నా, యాక్టింగ్ కొంచెం టోన్ అప్ చేయాలన్నా నాకు థియేటర్ బ్యాక్గ్రౌండ్ అనేది అది చాలా హెల్ప్ అయింది. అండ్ అప్పుడు ఇంకా స్టిల్ ప్రాక్టీస్ చేస్తూ ఉండడం వల్ల నేను తొందరగా అడాప్ట్ చేసుకున్నానని అనుకుంటున్నాను సార్. గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. హీరో గారు, హాయ్ సార్. మీరు కెమెరా అసిస్టెంట్ అని తెలియగానే భలే హ్యాపీ అనిపించింది. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నేను కెమెరా అనేది పర్లేదు, చాలా కష్టం యాక్చువల్లీ. మిమ్మల్ని మీరు ఎప్పుడు నమ్మారు? నిజంగా కూడా నాకే వచ్చింది అవకాశం అనేది. అసలు కిరణ్ గారికి ఎలా చెప్పగలిగారు? ఎంత చాలా మందికి చెప్పాలని ఉంటుంది. ఆ స్వతంత్రం కిరణ్ గారు ఇవ్వటం వల్ల దొరికిందంటారా, లేకపోతే నీలో నమ్మకం ఉందంటారా? లేదు సార్, అది చాలామందికి చెప్పడం నేను ఫేస్ చేసిన సార్. నేను వర్క్ చేస్తున్న టైంలో చెప్పలేకపోతుండే సార్. అంటే చెప్తే అన్నారు కూడా. సో అలా నేను ఎవరికి ఇలా అవ్వాలి అని చెప్తుండలేదు సార్ ఎవరికి. అన్నతో ఏంటంటే నన్నని కాదు సార్, ఎవరినైనా లైట్ మ్యాన్ దగ్గర నుంచి అందరితో సెట్కి రాగానే అలా మాట్లాడిస్తాడు అందరిని. ఆ వర్కింగ్ స్పేస్లో లాక్డౌన్లో మేము అందరం ఒకే దగ్గర ఉండి కూర్చొని మాట్లాడి ఆయనకి నాకు అంటే మాట్లాడుతున్నప్పుడు ఏంటి సాయి ఏం అవ్వాలనుకుంటున్నావు ఏంటి ఇలా ఆయన ఇచ్చిందే అది. ఆయన స్పేస్ ఇస్తేనే నేను హార్ట్ఫుల్గా చెప్పాను ఆయనకి. సార్ కిరణ్ గారు, ఇందాక నుంచి మీరు చెప్తున్నారు ప్రతిసారి ఒక 50 మందికి ఇస్తాను అట్లా ఇస్తానన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ మీ వాళ్ళే కదా. మళ్ళీ నెక్స్ట్ సినిమా చేసి ఒకళ్ళు నిజంగా వీళ్ళు ఎవరన్నా ప్రూవ్ చేసుకొని యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యుండొచ్చు, కెమెరామెన్ అయ్యుండొచ్చు, లేకపోతే ఆర్టిస్టులు అయ్యుండొచ్చు, డైరెక్టర్ గారు అయ్యుండొచ్చు, ఇంకొక మంచి కథ వస్తే మళ్ళీ వీళ్ళకి చేస్తారా? వీళ్ళతో కటీఫా? అలా వేయలేదు సార్, ఖచ్చితంగా చేద్దాం. అంటే ఏదో సినిమా అయిపోయిన తర్వాత ఏదో అందరూ అలా వెళ్ళిపోతారని కాదు. రేపు మళ్ళీ ఇంకో సినిమా వచ్చినప్పుడు ఆ కథలో నిజంగా వీళ్ళందరూ బాగా సెట్ అవుతారు. బట్ మోస్ట్లీ వీళ్ళకి కాకనా కొత్త వాళ్ళకి వచ్చేలానే చూద్దాం సార్. వీళ్ళకి ఒకటి వచ్చింది, వాళ్ళు నాకు తెలిసి ఈ సినిమా తర్వాత ప్రతి ఒక్కరు చాలా బిజీ అయిపోతారు. అప్పుడే మా వాళ్ళకి సినిమా చూసిన వాళ్ళు కొంతమంది మేము సినిమా దగ్గర వాళ్ళు చూపిస్తే అప్పుడే వాళ్ళు కాల్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఎదిగిపోతారు అందరూ, దొరకరు మన వాళ్ళందరూ. బట్ ఐఎమ్ హ్యాపీ. నెక్స్ట్ సినిమాకి ఇంకా కొత్త వాళ్ళని చూద్దాం సార్. ఇప్పుడు తారక్ లాంటి ఆర్టిస్టులు ఉన్నారు, కొత్తగా ఒక సినిమాలో చేశారు. వాళ్ళకి ఇప్పుడు కావాలంటే ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఒక సినిమా చేసేసారు అనుకొని ఇంక రానిరా మీరు ఆడిషన్స్కి? తారక్ లాంటి వాళ్ళు అలా వేయలేదు సార్. అంటే బయట చేసినచ్చు కానీ మన దాంట్లో మళ్ళీ చేద్దాం సార్. శ్రవంతి గారు, స్రవంతి కూడా చాలా మంచి ఆర్టిస్ట్ అండి. మొన్న ఒక సినిమాలో అసలు ఎరగ తీసేసింది. స్రవంతి లాంటికి వాళ్ళకి ఇవ్వండి సార్, తారక్ లాంటి వాళ్ళకి నేను నా రికమెండేషన్. నేను ఏమన్నా తప్పకుండా సార్ చేద్దాం సార్, కలిసి చేద్దాం అందరం. ఐ విల్ బి సో హ్యాపీ. అందుకే ఇందాక మీడియా అనే మాట ఎందుకు ఎత్తానంటే ఇదిగో ఇక్కడ మీడియాలో ఉండే చాలా మంది నాకు తెలుసు కదా. అదే స్రవంతి గారు, మా చందు ఉన్నాడు, లవర్ బాయ్. నేను ఎప్పుడో లాస్ట్ టైమే చెప్పా, చందు బ్రోకి రండి బ్రో చేద్దాం సినిమాలు, మళ్ళీ రాలేదు, మేబీ బిజీగా ఉన్నాడు. అదే సంజు అని ఒక అబ్బాయి అంటాడు, ఆ అబ్బాయి రేపులకి బాగా ప్రసిద్ధి. రేప్స్ అలాగా ఇట్లాంటి క్యారెక్టర్స్ అండి నేను చెప్పేది సినిమా పరంగా. స్రవంతి అయితే ఎంత బాగా చేసిందో. క్యారవాన్ అవసరం లేదు స్రవంతికి. ఇట్లాంటి పెద్ద పెద్ద ఫెసిలిటీస్ అవసరం లేకుండా కూడా ఇవ్వండి సార్ మా వాళ్ళందరికి కూడా. లేదు ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా సార్. కిరణ్ గారు, కిరణ్ గారు సో మీరు ఇందాక మాట్లాడుతూ చెప్పారు అంటే ఎంకరేజ్ చేయడం, చాలామంది మూవీస్ తీస్తుంటారు వాళ్ళు సక్సెస్ అయిన తర్వాత. బట్ ప్రదీప్ గారి గురించి మాట్లాడుతూ నాకన్నా బాగా చేస్తారు అని చెప్పారు. సో ఏంటి అంత కాన్ఫిడెన్స్ ఏంటండి ప్రదీప్ గారు? దాంట్లో కాన్ఫిడెన్స్ ఏం లేదండి, చూస్తే అర్థమైపోద్ది కదా. నా పర్ఫార్మెన్స్ తన పర్ఫార్మెన్స్ చూస్తే తనే బాగా చేసాడని అర్థమైపోద్ది కదా. షార్ట్ ఫిల్మ్స్ చేసేటప్పుడు నేను 2-3 షార్ట్ ఫిల్మ్స్ తను చూసి అంటే ఒకవేళ ఎవరైనా డైరెక్టర్ మంచి కథ ఉందన్నప్పుడు నేను వెళ్ళి అప్రోచ్ అవుదాం అనుకున్నప్పుడు, లేదు ఇలా ప్రదీప్ని పెట్టాము ఆల్రెడీ అనేవాళ్ళు. అప్పుడు నేను ప్రదీప్ వర్క్ చూసి అబ్బాయి ఈడేంటి ఇంత చేస్తున్నాడేంటి, అబ్బాయి మనం చేయగలం ఇది అని నేను అప్పుడు ఫీల్ అయ్యానండి. తర్వాత నాకు ప్రదీప్కి అసలు కనెక్షన్ లేదు. సరే 5-6 ఇయర్స్ అయిపోయింది. నేనేమనుకున్నానంటే ప్రదీప్ కూడా ఏదో చేస్తున్నాడేమోలే, మంచి రోల్ చేస్తున్నాడు, ఎక్కడ మంచిగా ఉందేమో అనుకున్నాను. సడన్గా తిమ్మరాజుపల్లి టీవీకి ఆడిషన్స్ అప్పుడు నాకు కనపడగానే నేను కొంచెం షాక్ అని, ఏంటి ఇంత మంచి ఆర్టిస్ట్ ప్రదీప్కి ఇంకా రాకపోవడం ఏంటి అని చెప్పి. బట్ తిమ్మరాజుపల్లి టీవీ
షో బయటకు వచ్చినప్పుడు ఫస్ట్ మీకు గుర్తొచ్చేది అన్నీ సరే ఆర్టిస్టులు అందరూ బాగా చేశారు, ప్రదీప్ని మీరు చాలా రోజులు గుర్తుపెట్టుకుంటారండి. చాలా అంటే చాలా బాగా చేశాడు ప్రదీప్ పర్ఫార్మెన్స్. కిరణ్ గారు హాయ్ అండి. హాయ్ అమ్మా. హాయ్ అమ్మా. సార్ నాకు అడగాల్సిన క్వశ్చన్స్ అన్ని అడిగేశారు. అయితే నాకు సాంగ్స్ చూసినప్పుడు ఒక చిన్న పాయింట్ నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. మరి నేను ఇప్పటి వరకు గమనించలేదా లేకపోతే ఇప్పుడే కొత్తగా వచ్చని తెలియదు, రామ్ ఎప్పుడైపోయారు? నాదా నాకు కానించి అది రామ్ అని పెట్టామండి. ఒక ఏ యాడ్ చేసాం కొంచెం ఎందుకో రామ్ అన్న. తెలుగులో కూడా సౌండింగ్ ఇంకా రామ్ అనేది అక్కడి నుంచి కా సినిమా నుంచి యాడ్ చేశానండి. ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. మీ టీం అందరికి థ్యాంక్ యూ అండి. బ్రో హాయ్. బ్రో హాయ్. బ్రో హాయ్. మీ కంటెంట్ అంతా చాలా బాగా అనిపిస్తున్నాను, లైక్ చాలా ఫ్రెష్గా ఉంది. సో అంటే మీరు ఆల్రెడీ మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, ఒక స్క్రీన్ రైటింగ్ కావచ్చు, ప్రొడక్షన్ కావచ్చు, యాక్టర్స్ కావచ్చు, ఇవన్నీ మీరు చేస్తున్నారు. మల్టిపుల్ యాక్టివిటీస్ అన్నీ కూడా మీరు చేస్తున్నారు. సో ఈ స్టోరీ మీకు మునిగారు చెప్పినప్పుడు మీరేమైనా కరెక్షన్స్ చెప్పారా? మీరేమైనా మీ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది? లైక్ ఓన్లీ ప్రొడ్యూసర్గా మాత్రమే ఉన్నారా బ్రో, లేకపోతే క్రియేటివ్ సైడ్ మీ ఇన్పుట్స్ ఏంటి? ఆ క్రియేటివ్ సైడ్ ఈ సినిమాలో నా ఇన్పుట్స్ ఏం లేవు బ్రో. ఎందుకంటే మనోడు ఫస్ట్ టైం చెప్పినప్పుడే నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, నేను ఏదైనా ఎంటర్ అయిపోయాను అనుకోండి, నేను ఏదో చిన్న కమర్షియల్ ఎలిమెంట్స్ ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్స్ నేను యాడ్ చేస్తాను. వద్దు దీన్ని చేయొద్దు, డైల్యూట్ చేయొద్దు, ఈ సినిమాని హానెస్ట్గా ఇలాగే పెడదాం. మనోడు ఒకటి బిలీవ్ చేస్తున్నాడు, చాలా హానెస్ట్ మేకింగ్గా చాలా హానెస్ట్ అప్రోచ్తో వెళ్తున్నాడు, అలాగే వెళ్దాం. నేను ఇన్వాల్వ్ అయితే నాకు తెలుసు బ్రో, అనవసరమైన ఎంటర్టైన్మెంట్ అది ఇది పెడుతూ ఉంటాను. ఈ కథలో వద్దులే, అనవసరంగా అది కిల్ అయిపోద్దామో, నేను అసలు జీరో ఇన్వాల్వ్మెంట్. మనోడే వెళ్ళాడు, మనోడు హ్యాపీగా చేసుకొచ్చాడు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ, మనోడు ఏదైతే అనుకున్నాడో అదే తీసాడు. ఆల్ ది బెస్ట్ అండి. కిరణ్ గారు హాయ్ అండి. బ్రో హాయ్. బ్రో హాయ్. సార్ హాయ్. చాలా బాగుంది, చాలా నేను కాదులేనా. ఓకే, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే ఒక నాస్టాలజీ ఫీల్ వచ్చిందనమాట. లైక్ అందరం కూడా చూసినప్పుడల్లా ఒక 90s 80s ఇట్లా వెళ్ళిపోతుంటారు. మాకు తెలియదు ఆ జనరేషన్, మీ 20 జనరేషన్ మాకు తెలియదు అసలు ఎట్లా ఉంటాయి ఏంటి అనేది. బట్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో మీ ప్రొడక్షన్లో నెక్స్ట్ వచ్చే మూవీస్ అంటే ఏ టైప్ ఆఫ్ స్టోరీస్ని మళ్ళీ తీసుకుంటారు? అంటే ఈ టైప్ ఆఫ్ స్టోరీస్కే మళ్ళీ వెళ్తారా, లేకపోతే ఇంకా కొత్త జోనర్స్ ఏమైనా మళ్ళీ టచ్ చేసి వెళ్తారా ఏంటి? లేదు బ్రో, ఖచ్చితంగా డిఫరెంట్ జోనర్స్ ట్రై చేద్దాం. నెక్స్ట్ ఇమీడియట్గా చేయబోయేది అయితే ఒకటి క్రికెట్ బ్యాక్డ్రాప్ ఒకటి చేస్తున్నాను, చిన్న అర్బన్ థ్రిల్లర్ ఒకటి చేస్తున్నాయి. రెండు అయితే ఫైనల్ అయ్యాయి, అబౌట్ ఆడిషన్స్ ఏవో అవుతున్నాయి. ఖచ్చితంగా డిఫరెంట్గా చేద్దామని, పర్టికులర్గా ఒకదానికి స్టిక్ అవుదాని ఏం లేదు బ్రో, అన్ని ప్రయత్నిద్దాం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. కిరణ్ గారు లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, టు బి యాక్టర్ టు బి ప్రొడ్యూసర్ ఎంత డిఫరెన్స్ కనబడుతుంది మీకు? టు బి యాక్టర్ అండ్ టు బి ప్రొడ్యూసర్. సో అలానే నెక్స్ట్ కంటిన్యూ చేస్తారా తీసుకోవడం ఇవ్వడం లాంటిది? చూద్దాం రో, వీలైనంత చేయడం అయితే ఖచ్చితంగా మనకు వీలైనంత చేద్దాం అన్నదే. బట్ ఐ మీన్ వెరీ వెరీ హ్యాపీ స్పేస్, చాలా బ్లెస్డ్ ఫీలింగ్ వస్తుంది. ఈరోజు ఓకే, ఒక అవకాశం అప్పటి నుంచి ప్రయత్నిస్తున్నప్పుడు ఈరోజు ఇక్కడ ఉన్నాం, ఏదో మనకు వీలైనా చేయగలుగుతున్నాం. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. అండ్ నాకేం పెద్ద డిఫరెన్స్ ఏం తెలియట్లేదు బ్రో, అలా వెళ్ళిపోతుంది హ్యాపీ. ఈ సినిమాతో 50 మంది వచ్చారు, నెక్స్ట్ సినిమాతో 100 మంది రావాలని కోరుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేద్దాం బ్రో, వీలైనా. థ్యాంక్ యూ. బ్రో క్రికెట్ బ్యాక్ డ్రాప్ అంటున్నారు కాబట్టి ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది, మరి మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరు? నాకు నేను క్రికెట్ బాగా చూసేటప్పుడు సచిన్ టెండూల్కర్ బాగా, అసలు ఆయనకి బాగుండే ఉన్నాడు, సచిన్ గారికి. Thank you అండి. Thank you so much to all the media, and today RPR was our GSK media event by UV Media. See you all theaters on April 17. Thank you so much.